ఒకరోజు ఒక రాజుగారు మంత్రి గారిని తీసుకుని అంట ఒక 60 మంది సైనికులు తీసుకొని అడవికి వెళ్ళాడు. వేటకి వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక చిన్న కాయ కనపడిందంట. ఒక చిన్న కాయ చాలా విచిత్రంగా ఉంది. మంత్రి ఆ కాయ తీసురా, నేనే పగలు కొడుతున్నాను అన్నాడట. రాజా వద్దు రాజా, నీకు కొట్టడం అలవాట్లేదు, వద్దు నేను కొడతానంటే లేదా కత్తి అని చెప్పి ఆ కాయని పెట్టుకుని ఈ రాజు అంట కొట్టాడంట. కొట్టేటప్పటికి ఆ కత్తి తన బొట్టల మీద పడి బొట్టనీళ్ళు ఊడిపోయింది. ఈ మంత్రి అనుకున్నాడట, అయ్యో రాజా ఇంత గాయం తగిలింది రాజా అంటే ఈ మంత్రి మరలా ఇంకో మాట అన్నాడట, నీ మేలు కొరకే రాజా అన్నాడట. నా ఏలుపోవడం నీ మేలు కొరకు అంటావా నువ్వు? ఒరే వీడిని తీసుకెళ్ళి ఆ నూతులో వేసేయండి అన్నారట. ఈ గబగబ వెనక ఈ సైన్యం ఇచ్చి రాజుగారు ఏలిపోవడం నువ్వు మేలు అంటావా అని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? నూతులో పడేశారు. నూతులో పడేసిన తర్వాత ఏలుగు మొత్తం కట్టిన తర్వాత కొంత సమయానికి ఆ అడవి జాతి వాళ్ళు వచ్చి మొత్తానికి ఈ రాజుని పట్టుకుపోయారు. ఎక్కడికే? ఆ కొండ దేవతలకు బలి ఇవ్వడానికి. అరే బలి దొరికాడురా, ఒక రాజు దొరికాడు, మా దేవతకు బలి ఇచ్చేద్దామని వీళ్ళు మొత్తానికి రాసేసారట. ఇది రాసేస్తారు కదా, బలిచ్చేదానికి ఏం రాస్తారు? యాపమండ కట్టేశారట. రాజు కిరీటం పోయింది, యాపమండ కట్టేశారు. మొత్తానికి సిద్ధపరిచారు యాతకి. రెడీ కత్తి పట్టినవాడు వచ్చాడు. ఇలాగా వచ్చి ఇతను కట్టబడిన ఈ బలికి సిద్ధమైన ఈ రాజుని తన అవయవాలు చూశాడట. మొదట చూసేటప్పటికి ఏం లేదు, దానికి ఏం లేదు. మరి లోపం ఉంటే బలికి తీసుకోం కదా. లోకల్లో ఇచ్చే బలి ఏంటి? లోపం ఉంటే బలి ఇవ్వం కదా. అరే ఆగండ్రా బాబు, ఈ రాజుకి ఒక ఏళ్ళు లేదురా అన్నారట. రే తీసుకెళ్ళి ఎక్కడిని తీసుకొచ్చి అక్కడ పడేయండిరా అన్నాడట. ఇప్పుడు ఈ ప్రాణం దేనివల్ల కాపాడబడింది? తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ తీసుకెళ్ళి పడేశారు రాజుని. ఇప్పుడు రాజు అనుకుంటే బాబోయ్ మా మంత్రి ఏలిపోతే పోతుంది మేలే అన్నాడు, ఇదా మేలు, ఈరోజు నా ప్రాణం కాపాడబడింది అని చెప్పి ఆ మంత్రి ఎక్కడ పడేశారు? ఆ నూతులోకి గబగా చెయ్యెట్టి లాగాడట పైకి. రాజా నన్ను క్షమించండి రాజా అనట. ఒరే నువ్వు క్షమించను కదరా, నువ్వే నన్ను క్షమించాలరా. నువ్వు ఏలిపోతే క్షేమం అన్నావు, తీసుకెళ్ళి ఆ కొండ దేవతకు బలిచ్చిపోయారా. నువ్వు చెప్పినట్టుగా ఆ ఏలు లేపడంలో ఈరోజు నేను బ్రతికానురా. రాజా నన్ను ఈ నూతిలో పడేయడం కూడా నాకు మేలు రాజా అన్నాడట. ఇది ఎట్లా నీకెలాగ మేలురా అంటే, రాజా నువ్వు కనుక ఆ నూతిలో నన్ను వేయకపోతే ఆ బలి నేను అయిపోతాను రాజా. అర్థమైందా? రాజుకి మేలు జరిగింది, మంత్రికి మేలు జరిగింది. ఈ రోజున ఒక మాట చెప్పిన, మన కుటుంబాల్లో అనుభవిస్తున్న ప్రతి శ్రమ మనకు మేలేనండి.